ఇక హైదరాబాద్లో జరుగుతున్న కార్డాన్ సెర్చ్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాలతో టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీతో పాటు 4 ఏసీపీలు, 15 మంది సీఐలు, 18 మంది ఎస్ఐలతో పాటు 300 మంది పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 300 ఇండ్లను తనిఖీ చేసిన తర్వాత 28 మంది ఆఫ్రికాకు చెందిన వారి పాస్పోర్ట్స్ తనిఖీ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లారు. సరైన ధృవపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు జప్తు చేశారు. పాస్పోర్ట్ వ్యాలిడిటీ సరిగ్గా లేని వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుండి టోలీ చౌకీ పిఎస్ లిమిట్స్లో పారామౌంట్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఒకటి చేపట్టడం జరిగింది. ఇందులో అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత 4 ఏసీపీలు, మా జోనల్ ఏసీపీలు, తర్వాత 15 మంది ఇన్స్పెక్టర్సు, 18 మంది ఎస్ఐస్, 120 మంది జోనల్ ఫోర్స్ అంటే మా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన 120 మంది, అదేవిధంగా 5 ప్లటూన్ల ఏఆర్ వాళ్ళు అంటే సుమారు ఒక 100 మంది. ఇందులో 3 ప్లటూన్లకు ఆర్మ్డ్ వెపన్స్తో వచ్చారు, 2 అన్ఆర్మ్డ్. తర్వాత ఇందులో మాతో పాటు మా సిస్టర్ వింగ్స్ అయిన సిసిఎస్ వాళ్ళు, తర్వాత టాస్క్ ఫోర్స్ సంబంధించిన హెచ్న్యూ టీమ్స్ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో మేము ఈ రకంగా డివైడ్ చేసుకున్నాం. 10 సెర్చ్ పార్టీస్, తర్వాత 4 అవుటర్ కార్డన్ అంటే వీళ్ళు కట్ ఆఫ్ పార్టీ లాగా ఉండి ఎవరైనా ఎస్కేప్ అవుతే వాళ్ళని పట్టుకునే విధంగా, 4 లిఫ్టింగ్ పార్టీస్, ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని లిఫ్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లేవాళ్ళు. సో సుమారుగా మేము అన్ని టీములు కలిపి, ఈ 10 టీములు కలిపి 300 ఇళ్లను సెర్చ్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు చెప్తున్న విధంగా కింది వాళ్ళను వీళ్ళను కొందరిని కస్టడీలో కూడా తీసుకోవడం జరిగింది. ఒక 18 మంది ఫారినర్స్, వీళ్ళు 10 మంది ఫిమేల్,